నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ .9 న్యూస్. తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి అపచారం జరిగిందనేసి అని చెప్పి ఈరోజు ఒక వార్త అయితే మన ముందుకు వచ్చింది. అది ఏంటి అంటే, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి 3 రోజుల ముందు వినోద్ రాయల్ అని చెప్పి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాడు. అక్కడ ఆ టెంపుల్కి సంబంధించి ఆ ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు కూడా కాలేదు. ఇఫ్తార్ విందుకి వెళ్ళి అక్కడ ఆ టోపీ ధరించి, పైగా పక్కనే ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పక్కన ఉండగానే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆయన కూడా పక్కనే ఉన్నారు. ఉండి ఆ ఎమ్మెల్యే ఇతని చైర్మన్ ఆ టోపీ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ టోపీ ఇఫ్తార్ విందుకి వెళ్ళాడు, కానీ అక్కడ అసలు ఏం జరిగింది, అసలు ఎలా అపచారం జరిగింది ఏంటి అనేది మనం ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించి అధ్యక్షులు కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చైర్మన్ వినోద్ రాయల్ అనేసి అని చెప్పి ఇతను 3 రోజుల ముందర ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చైర్మన్ అయిన తర్వాత ఇలాంటి ఇఫ్తార్ విందులకు వెళ్ళి పాల్గొని, పైగా టోపీ పెట్టుకోవటం ముస్లిం సంబంధించి, అంటే రంజాన్ పవిత్ర మాసమే, కానీ ఈ పవిత్ర మాసంలో అయినప్పటికీ వీళ్ళు వెళ్ళటం అనేది కరెక్టా అంటారా కాదంటారా? ఖచ్చితంగా ఇది రాజకీయ క్రీడలో భాగంగా కేవలం హిందుత్వం మాత్రమే నాశనం చేస్తున్నారు వీళ్ళు. ఇది సెక్యులర్ దేశం అంటారు, సమానత్వం అంటారు. సెక్యులర్ దేశం సమానత్వం అయినప్పుడు ఏదైతే ఇప్పుడు హిందువులు ఏ విధంగా అయితే వీళ్ళు వెళ్తున్నారో, ఆ పక్క నాయకులు, రాజకీయ నాయకులు వెళ్ళి ఇఫ్తార్ విందులకు వెళ్తున్నారు, చర్చలకు అంటున్నారు, వెళ్తున్నారు, టోపీలు పెట్టుకుంటున్నారు, సిరువులు వేసుకుంటున్నారు. ఇదే నేను అడుగుతున్న, ఇదే రాజకీయ నాయకులను అడుగుతున్నాను, ఒకటే మాట, సూటి మాట, ఒక హిందువుగా కడుపు కాలి అడుగుతున్నా. ఇదే ఒక మసీదు చెందిన ముల్లానో, ఒక చర్చికి చెందిన పాస్టర్నో, మన పవిత్రమైన పండగల రోజు ఏదైనా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, దీపావళి కావచ్చు, ఒక్క పండగ రోజన్నా వాళ్ళని మన గుడికి వాళ్ళు మన గుడికి వచ్చి బొట్టు పెట్టుకొని మన హిందూ సాంప్రదాయపరంగా వేషధారణలో వాళ్ళు కానీ పాల్గొన్నారా? ఒకటే సెక్యులర్ ప్రభుత్వం అంటున్నారు, అందరూ సమానం అంటున్నారు. ఓకే, కరెక్టే, మేము కూడా ఒప్పుకుంటాం, మనుషులు అందరూ సమానమే, కానీ మతాలన్నీ ఒకటే కాదు కదా. ఎలా అవుతాయి? మీరు ఒక పవిత్రమైనటువంటి గుడికి చైర్మన్గా ఎన్నికైన 3 రోజుల లోపలే మీరు వెళ్ళి మా హిందుత్వాన్ని, మా సనాతన ధర్మాన్ని ఎత్తుకొని పోయి కాలంలో కలిపేస్తున్నారు మీరంతా కూడా. ఇది చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం, చాలా మేము ఎంతో ప్రాణంగా చూసుకున్నటువంటి ఇలాంటి మా హిందుత్వాన్ని తీసుకెళ్లి మీరు ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇంత నీచంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం, చాలా బాధాకరం. గతంలో పవన్ కళ్యాణ్ గారు సెక్యులర్గానే ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎట్లున్నారు, కానీ ఇప్పుడు గత 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వారిలో వచ్చేటువంటి మార్పు, సనాతన ధర్మం వైపు ఆయన కదిలినటువంటి తీరు, ఇదే తిరుపతిలో ఆయన వారాహి అమ్మవారి యొక్క దీక్ష కూడా విరమించినారు. సనాతన ధర్మం కోసం నోరెత్తి గొంతెత్తినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీలో, జనసేన పార్టీలో ఉంటూ మీరు కనీసం మీ నాయకుడి యొక్క ఏంటి, ఆయన యొక్క ధీమా ఏంటి, ఆయన ఉన్నటువంటి స్టాండ్ ఏంటి అని కూడా మీరు పట్టించుకోకుండా ఏకంగా జనసేన అధ్యక్షులు వారైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మీరు తొంగలోకి దొక్కుతున్నారు. మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని మీరు మీ ఎదుగుదలకి, మీ రాజకీయంగా పదవుల కోసమే వాడుకుంటున్నారు, కానీ ఆయనలో ఉన్నటువంటి భావాన్ని ఒకరైనా పంచుకుంటున్నారా? ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మీరు ఒకరైనా షేర్ చేసుకుంటున్నారా? ఆయన వ్యక్తిత్వం కోసం మీరు ఎవరైనా నిలబడుతున్నారా? ఎప్పుడు కూడా పదవుల కోసమే మీరు పోతున్నారు తప్పితే ఏంటి సనాతన ధర్మం ఏంటి, తన విలువలేంటి? ఒక్కసారి ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ దీనికి వెళ్ళి టోపీ పెట్టుకొని వాళ్ళు గౌరవించినారు, అదే సరే, కరెక్ట్గానే ఉంది. రేపు ఉగాది వస్తుంది, ఇదే ముల్లాలు వీళ్ళందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే వెళ్ళినారో అదే విధంగా మన గుడులకు తీసుకొచ్చి బొట్టు పెట్టి కండువా వేసి సెలవు దీంట్లో వాళ్ళు రమ్మని చెప్పండి. అంటే వాళ్ళ దేవుడు అంత పవిత్రమైతే మన దేవుడు ఏమైనాడు? మన దేవుడు ఏమైనాడు అడుగుతున్నా. మన తల్లి మంచిది కాదా? మన తల్లికి గౌరవం వద్దా? ఇంతకన్నా మీడియా కాబట్టి అడగలేకపోతున్నా, కడుపు కాలుతాంది. ఒక్కసారి దయచేసి ఏమాత్రం ఈ వినోద్ రాయల్ అనబడే వ్యక్తికి ఏమాత్రం ఉన్నా కానీ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. ఇది ఎండోమెంట్ యాక్ట్ కూడా చాలా యాక్ట్ను కూడా వైలేషన్ చేశారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ కడుపు కాలి మాట్లాడుతున్నాం, దయచేసి అన్యదా ఎవరు భావించకండి. హిందువులంతా కూడా ఇంకైనా మేలుకోండి. మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకా రాబోయే రోజుల్లో హిందువులు ఉండేవాళ్ళు ఒకప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ లాగా అయిపోతుంది భారతదేశం కూడా. అయితే ఇది అపచారం అంటారా కాదంటారా?
100% అపచారమే అండి. దీన్ని అయితే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఖచ్చితంగా అతను గుడి చైర్మన్కి ఎటువంటి పరిస్థితుల్లో అర్హుడు కాదు. బొట్టు పెట్టిన ప్రతి ఒక్కడు హిందువు కాదు. హిందువుగా పుట్టాం, హిందువుగా బతుకుతున్నాం అంటున్నారు కానీ సనాతన వారసులు ఈ నిజమైన హిందుత్వవాదులు కానే కాదు. బొట్టు పెట్టుకొని చేసే పనులు ఏంటండి ఇది? ఎంత బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ గుడిని కూడా ప్రక్షాళన చేయాల్సిందే. పసుపు నీళ్ళతో మొత్తం గుడిని అంతా కూడా శుభ్రపరిచి ఆ వ్యక్తిని గుడి నిజంగా అతనికి ఏమాత్రం ఉన్నా కానీ రేపటి నుంచి గుడిలో కాలు పెట్టకూడదు. అయ్యా, నేను మన గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాను. 3 రోజుల క్రితమే మీరు ఇచ్చారయ్యా. 3 రోజుల క్రితమే తనకి మీరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క చైర్మన్ పదవిని ఇచ్చి ఈ రోజు మీతో పాటే తీసుకెళ్లారు అని అంటే బాధాకరంగా ఉంది. ఆలోచించాలి పెద్దలు, మీరు పూజ్యులు ఎమ్మెల్యే గారు. ఏంటి పరిస్థితి? రాజకీయం వేరు, ఓటు బ్యాంక్ వేరు, సనాతన ధర్మం వేరు. మేము ఎలాగైతే ముస్లిం గౌరవిస్తున్నామో, క్రిస్టియన్లు గౌరవిస్తున్నామో ఆ గౌరవాన్ని హిందువులుగా మేము కోరుకుంటున్నాం. మాకు ఈ గౌరవాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మాకు ఈ గౌరవం కావాలి. ఇది భారతదేశం, వేద భూమి, దేవులు సంచరించినటువంటి భూమి ఇది. ఈ వేద భూమిలో మాకింత వేదన ఎందుకు? మేము మా మనుగడ కోసం మేము ఇంత బాధపడాలని అడుగుతున్నాం. రైట్. అయితే వీళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఇఫ్తార్ విందుకి అక్కడికి వెళ్ళారో ఎమ్మెల్యే మరియు ఈ కొత్త వీధి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన చైర్మన్ వాళ్ళు ఒక పాట కూడా పెట్టినారు. దానికి ఏమి పెట్టారో వినండి. ఇక్కడ సరిలేరు నీకెవరన్నారు? కరెక్టే, వీళ్ళకి నిజంగానే ఎవరూ సరిలేరు. ఎందుకంటే ఇలాంటి అపచారాలు చేసేదానికి వీళ్ళకి ఎవరు సరిలేరు అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే ఇలాంటి ఇప్పుడు మీరు ఆ సాంగ్ అయితే విన్నారు కదా, సరిలేరు మీకెవరు అనేసి అని చెప్పి. అయితే ఈ అపచారం చేశారు కదా, ఈ అపచారం చేసేదానికి గతంలో ఒక చిన్న అపచారం జరిగిందనేసి అని చెప్పి, చిన్నదో పెద్దదో జరిగింది అపచారం. అయితే మొత్తం మీద హిందూ దేవాలయాలకి అపచారం అనేది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో అపచారం జరిగిపోయిందని చెప్పి విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు గడిగాడు. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే స్వయంగా దగ్గరుండి అపచారం చేయించాడు. అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ ఎవరైతే వినోద్ రాయలు ఉన్నారో 3 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేశాడు. అతను అపచారం చేసింది, అతను చేయించింది జనసేన పార్టీ ఎమ్మెల్యే. మరి ఈ అపచారాన్ని ఎవరు? పవన్ కళ్యాణ్ వచ్చి ఆ గుడికి అడుగుతాడా, లేదంటే తిరుమల గుడికి అడుగుతాడా? ఎవరు వచ్చి ఈ గుడిని కడుగుతారు? పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని ఇక్కడ ఏ జనసేన నాయకుడు కూడా గౌరవించట్లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని ఎవరు గౌరవించట్లేదు. ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత వేదన పడుతున్నాడు అనేది అర్థమవుతుంది. గతంలో తిరుమలకి అపచారం జరిగితే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గుడి మొత్తం క్లీన్ చేశారు. పసుపు నీళ్ళు చల్లి కుంకుమ పెట్టి మొత్తం క్లీన్ చేశారు. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన వీళ్ళు కనీసం హిందువులు గౌరవించకపోతే పర్వాలేదు, కానీ హిందువుల్ని ఈ విధంగా అవమానించడం, హిందుత్వాన్ని ఈ విధంగా అవమానించడం చాలా బాధాకరం. ఈ గుడిని కడగాలంటే ఎమ్మెల్యే గారు కూడా సరిపోరు ఈ గుడిని క్లీన్ చేయడానికి. పవన్ కళ్యాణ్ ఎవరైతే జనసేనకు నిజమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భక్తులు, ఆయన యొక్క విధేయులు ఎవరైతే ఉన్నారో, ఆయన ఫాలో అయ్యే వాళ్ళే ఈ గుడిని కడగాలి. భక్తితో నిజమైనటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అభిమానులు వాళ్ళు వచ్చి కడగాలి. ఎందుకంటే సాక్షాత్ ఎమ్మెల్యే గారు అతన్ని ఇఫ్తార్ ముందుకు తీసుకెళ్లారు. కనీసం ఆలోచించకుండా మళ్ళీ ఈ బాధాకరమైన సంఘటన ఏమిరా అంటే ఇతను 3 రోజుల క్రితమే ప్రమాణ స్వీకారం చేయడం. ఇది ఎట్లుందిరా అంటే ఏదో పార్టీలో పదవి వచ్చింది అందరికీ ఇది చేయాలనే టైప్లో ఉంది. అయ్యా, నేను ప్రతి రాజకీయ నాయకుడిని వేడుకుంటున్నా, మీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్నా, మీకు సెక్యులర్ భావజాలంతోనో ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనుకుంటేనో మా గుడిలో జోలికి రావద్దండి. వాళ్ళ మసీదులకు మీరు చైర్మన్లు వేసుకోండి, వాళ్ళ చర్చిలకు మీరు ప్రెసిడెంట్లుగా నియమించుకోండి. వాళ్ళకు కూడా చాలా ఆస్తులు ఉన్నాయి, మీకు తినాలంటే అక్కడ దశంభాగాలు వస్తాయి బాగా, అక్కడ వాటికి వేసుకోండి, వాటి ద్వారా మీరు తెచ్చుకోండి, బాధ లేదు. కానీ దయచేసి గుడుల జోలికి వస్తే మీకే కాదు మీ కుటుంబానికి మంచిది కాదు. గుడుల జోలికి వచ్చి చైర్మన్లుగా ఉంటూ ఆటలాడినటువంటి ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర మీరు ఒకసారి తీసుకుని చూడండి. ఏ ఒక్క కుటుంబం కూడా ప్రశాంతంగా లేదు, ఆరోగ్యంగా లేదు, ఇండ్లలో చావులు ప్రశాంతంగా కూడా లేవు. దయచేసి చెప్తున్నా, ఇది కడుపు మంటతో ఒక హిందూగా నేను వేదన పడుతున్నా. గతంలో అంటే తెలియకపోవచ్చు, ఇప్పుడు ఎన్ని సోషల్ మీడియాలో ఉన్నాయి, ఎంత ఇది వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది, ప్రతి ఊర్లోనూ చూస్తూ ఉన్నాం.
ఎంత రైవల్రీ పెరుగుతుంది హిందుత్వం అంటే. ఇలాంటి సందర్భాల్లో మీరు ఈ ఓట్ బ్యాంక్ రాజకీయం చేయడం అనేది నీచం. మాకు ఎవరిపైన కూడా ఎటువంటి ఇది లేదు. మాకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు, ముస్లిం మిత్రులు ఉన్నారు, క్రైస్తవ మిత్రులు ఉన్నారు. వాళ్ళు మాకు పండుగను ఎలా అంతా ఇది చేస్తారో మేము అదే విధంగా ఉంటాం. స్నేహం వేరు, ధర్మం వేరు, మతం వేరు. దయచేసి మా ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవమానం చేయకండి. అయితే ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కానీ లేదా జనసేనకు సంబంధించిన అభిమానులు వారు ఎవరైనా కూడా ఈ ఆలయాన్ని కడిగి శుద్ధి చేయాలి, ఈ అపచారాన్ని కడుక్కోవాలి అనేసి చెప్పేసి అన్నారు. అయితే వాళ్ళు ఒకవేళ అలా చేయకపోతే అంటే ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారు కనుక దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కడిగారు అంటే ఒప్పుకున్నట్టు కదా, అపచారం చేసినట్టు. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అలా అంటే ఇక్కడ నా ప్రశ్న ఇంకా పూర్తి కాలేదు. మీరు అంటే ఒకవేళ వాళ్ళు చేయకపోతే సనాతన ధర్మ పరిరక్షణ సమితి తరఫున మీరేమైనా ఆలయాన్ని అపచారం జరిగిందని చెప్పి మీరేమైనా ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వాళ్ళు చేయని పక్షంలో శనివారం మేమే ఆ ఆలయాన్ని హిందువులుగా, సనాతన ధర్మ వారసులుగా ఈ ధర్మ రక్షణ కోసం మేము ఆ ఆలయాన్ని శుద్ధి చేస్తాం. ఖచ్చితంగా ఈ అధికారంలో ఉన్నారు కాబట్టి అడ్డుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు కూడా చేస్తారు. దీనికి ఎన్నో ఆటగారులు చెప్పి అయ్యో పోనీ ఫస్ట్ టైం గిస్ టైం అని చెప్పి. ఈరోజు మంగళవారం, ఇంకా మీరు టైం ఇచ్చారు శనివారం వరకు, అంటే ఈరోజు మంగళవారం. మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన ధర్మం కోసం నిలబడిన ఏకైక నాయకుడు, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గలమెత్తినటువంటి వ్యక్తి మేము ఎప్పటికైనా చెప్పగలుగుతాం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ధర్మం కోసం నిలబడిన ఏకైక వ్యక్తి. దాని తర్వాత ఆయన మాట్లాడిన ఎవరిని కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు, ఏ మతాన్ని కూడా తక్కువ చేయలేదు. అలాగని మా మతం జోలికి, మా ధర్మం జోలికి రావద్దు, మా ధర్మం జోలికి అని చెప్పినటువంటి నాయకుడు. అతనికి ఇచ్చాం మేము గౌరవం. ఆ గౌరవం కొద్దీ ఆయనకు మేము సమయం ఇస్తున్నాం. సమయం ఇవ్వాలా లేదనేది రేపటి దినమున సనాతన ధర్మం పరిరక్షకులు అందరూ కలిసి VHP కావచ్చు, RSS కావచ్చు, మా బజరంగ, మేమంతా కూడా డిస్కస్ చేసి ఏం చేయాలని దాని మీద ఒక నిర్ణయంకి వస్తాం. కాకపోతే తక్షణమే ఎటువంటి పరిస్థితుల్లో అతను ఇంకా కొనసాగడానికి అర్హత లేదు. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఒక దేవాలయానికి ఏదైనా చైర్మన్ గాను, మెంబర్ గాను ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అన్ని మత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనే ఎండోమెంట్ యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ ను కూడా వైలేషన్ చేశారు కాబట్టి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తక్షణమే యాక్షన్ తీసుకొని తన్ని ఆ పదవి నుంచి తొలగించాలని కూడా నేను కోరుతున్నా మీ డాక్టర్ తరఫున. అంటే ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యేనే దగ్గరుండి అపచారం చేయించాడు కదా, మరి తిరుపతి ఎమ్మెల్యే దగ్గర ఏమైనా కడిగించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా సనాతన ధర్మ పరిరక్షణ? సనాతన ధర్మం పైన పెద్దలు ఆయన సెక్యులర్, ఆయనకు ఓట్ బ్యాంక్ కావాలి. నేను ఆయన కూడా కోరుతున్నా, ఓట్ బ్యాంక్ కోసం మీరు ఎన్ని మంచి పనులన్నా చేయండి, వాళ్ళకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, చేయమని అంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి పనులు చేయండి, పథకాలు ఇవ్వండి, అన్నీ ఇవ్వండి. అంతేగాని ఈ సనాతన ధర్మాన్ని ఎత్తుకొని మీ కాళ్ళ దగ్గర పెట్టద్దండి. ఎందుకంటే వాళ్ళ దేవుడికి ఎంత గౌరవం ఇస్తారో మనం దేవుడికి అంత గౌరవం ఇద్దాం. ఈ సెక్యులర్ ప్రభుత్వంలో మేము హిందువులం ఉన్నాం, అత్యధిక శాతం ఉన్నది మేమే. మమ్మల్ని ఎందుకు మీరు అవమానపరుస్తున్నారు? అది పెద్దలు కాబట్టి గౌరవనీయులు సార్ యొక్క దీనికి వదిలేస్తున్నాం. ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనే విధానం. రైట్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. రైట్, హిందువులు అనేది ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించి వారు చెప్తున్న మాట ఒకటే, హిందూ ధర్మాన్ని ప్రేమిస్తాం, ఇతర మతాలని గౌరవిస్తామనేసి అని చెప్పి సనాతన ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించిన అధ్యక్షులు కిరణ్ గారు చెప్తున్న మాట ఇది. అదేవిధంగా ఎవరైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చైర్మన్ అయ్యారో ఆయన ఈ అపచారానికి పాల్పడ్డారు కనుక ఖచ్చితంగా అతను ఆ పదవికి అనర్హుడు, అతను ఖచ్చితంగా తొలగించాలి. అదేవిధంగా లేదు అతనే రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించి అపచారం జరిగింది కనుక జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్తలు లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు అయినా సరే ఆ ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేయాలి అనేసి అని చెప్పేసి అంటున్నారు. అయితే హిందూ మతాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు అని చెప్పి ఆయన సూచించడం కూడా జరిగింది. ప్రధానంగా తిరుపతి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆర్ఎన్ శ్రీనివాసులు, ఆయన ఈ అపచారానికి దగ్గరుండి చేయించడం అనేది ఖచ్చితంగా వారందరూ కూడా సెక్యులర్గా కాకుండా హిందుత్వాన్ని, ఎందుకంటే ఒక ధార్మిక క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రమైన ఈ తిరుపతికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆయన కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంది. కనుక ఆయన పైన ఎంతో బాధ్యత ఉంది. ఆయన ఈ బాధ్యతని మరిచి ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయటం అనేది
కరెక్ట్ కాదనేసి అని చెప్పి కూడా అంటున్నారు. ఇకనైనా హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలనేసి అని చెప్పేసి హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున అందరూ కోరుకుంటాను. థ్యాంక్ యూ.